చైనా మాంజా అమ్మినా కొన్నా అరెస్ట్ చేస్తాం. ఎవరికైనా గాయాలైతే పతంగి ఎగిరేసిన వాళ్ళే బాధ్యులు. నెలలోనే 103 కేసులు నమోదు, 143 మంది అరెస్ట్. 1,24,00,000 విలువైన చైనా మాంజా సీజ్ చేసినట్టు వెల్లడించారు. చైనా మాంజాతో పతంగులు ఎగిరివేస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సత్యనారాయణ హెచ్చరించారు. చైనా మాంజాతో ఎవరికైనా గాయాలైతే పతంగి ఎగిరవేసే వ్యక్తులదే బాధ్యులుగా చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. చైనా మాంజా అమ్మకాలు జరుగుతున్న బహిరంగ మార్కెట్లు, ఈ కామర్స్ ప్లాట్ఫామ్లపై నిఘా పెట్టామని వెల్లడించారు. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్వాధీనం చేసుకున్న చైనా మాంజా వివరాలను సిపి సత్యనారాయణ గురువారం మీడియాకు వివరించారు. ఇక మీన చైనా మాంజా అమ్మినోళ్ళ మీద కాకుండా కొన్నల మీద కూడా కేసులు అవుతుంది. పుసుక్కున ఆ చైనా మాంజా ఎవరికన్నా తగిలింది అనుకో, దెబ్బలు తాకినాయి అనుకో, ఎవరి మీద కేసులు పెడతానంటే పతంగ ఎవరు ఎగిరేసిర్రో వాళ్ళ మీద కేసులు అవుతాయి అంట. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండురి. కొనకూర్రి, కేసులల్లి ఇరకకూర్రి, ఇంకోళ్ళని ఇబ్బందుల పాలు చేయకూర్రి, ఇంకోని ప్రాణాల వినికి దేకూర్రి. ఆ చైనా మాంజాతో ఒరిగింది లేదు. ఆడుకునే చేసే పతంగులతో మనం మా దారాలు మత్తుగా ఉన్నాయి, అవిటితో ఆడుకోరి, అవిటి వల్ల ఏ ప్రమాదం ఉండదు. ఈ మాంజాలతోని అటుపోయే పక్షులకు ప్రమాదమే, రోడ్డు పంట పోయే మనుషులకు ప్రమాదమే. అవి ఎక్కడ పడితే అక్కడ ఆ దారాలు తెంపేసి కిందేస్తే పక్షులు కాళ్ళకిరుకొని పక్షులకు ప్రమాదమే, నడుచుకుంటూ పోతున్న మనుషులకు ప్రమాదమే. ఇగో ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి ఈ మాంజాల ద్వారా. కాబట్టి మీరు కొనుక్కొని చేసే పాడుకుంటే దాన్ని జాగ్రత్తగా ఆడుకొని మళ్ళీ ఇట్లా పెట్టుకోరు ఆ దారాల్ని కూడా. ఇక చైనా మాంజా జోలికైతే అసలుకే ఓకూరి. ఏదైనా కనబడ్డా కూడా పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేయరు, చైనా మాంజా గిడ అమ్ముతుర్రు అని చెప్పేసి.